టీఎస్పీజీ సెట్కి సంబంధించిన లైక్ ఎంటెక్ ఎంఫార్మసీ ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. సో ఇంకా ఎవరైతే చూసుకోలేరో లైక్ మీ యొక్క లాగిన్ ఐడి లైక్ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసి చూసుకోండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రొవిజనల్లీ అలాటెడ్ లైక్ ఫేజ్ 2కి సంబంధించింది ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో ఎవరైతే లైక్ ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేరు, ఓన్లీ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అండ్ ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ రాలేదు ఫేజ్ 2లో లైక్ అది క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ లైక్ హాల్ టికెట్ నెంబర్ తర్వాత ర్యాంక్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సపోజ్ మీకు సీట్ వస్తే అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది, సీట్ రాకపోతే మీకు ఈ ఫేజ్లో సీట్ రానట్టండి. సో ఫస్ట్ మీరు అది లాగిన్ ఐడి చేసుకొని మీకు సీట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. అండ్ అదే ప్రొవిజనల్ అలాట్మెంట్ కింద మనకు అన్ని లైక్ ఎంటెక్ ఎంఫార్మసీ కాలేజెస్లో ఎట్లా కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఆల్ కాలేజెస్ అని దాని కిందనే ఉంటాయి. సో అందులో మీరు కట్ ఆఫ్ చూసుకోవచ్చు. సో మీ కేటగిరీ అండ్ మీరు ఎంఫార్మసీ కావచ్చు ఎంటెక్ కావచ్చు మొత్తం కాలేజెస్లో అసలు కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి అవి చూసుకోవచ్చు. సో ఇవి 2 పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. సో అలాట్మెంట్ ఆర్డర్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సెక్షన్లో మనకు పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి, నేమ్, మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సో ఇవన్నీ ఉంటాయి. దాని కింద మీ యొక్క కమ్యూనిటీ డీటెయిల్స్, క్యాస్ట్ కావచ్చు అవన్నీ ఉంటాయి. దాని కింద మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్, అంటే మీకు ఏ కాలేజ్ అలాట్ అయింది సో అది చూసుకోండి. సో ఫస్ట్ మీరు ఎంటెక్ ఎంఫార్మసీ చూసుకున్న తర్వాత మీకు ఏ స్పెషలైజేషన్ వచ్చింది అది కూడా ఇంపార్టెంట్. సో ఏది వచ్చింది అండ్ ఇక్కడ కాలేజ్ టైప్ అవన్నీ ఉంటాయి, కానీ ఏ కోర్స్ వచ్చింది అది మాత్రమే ఇంపార్టెంట్ చూసుకోండి. సో కాలేజ్ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. మీకు ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయిందా లేదంటే ఫేజ్ 1 ఫేజ్ 2 అదే కాలేజ్ ఉందా చెక్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే లైక్ ఇప్పుడు ఫీజు కడదాం అనుకుంటున్నారో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ మనకు కాలేజ్ డీటెయిల్స్ తర్వాత కింద మీకు ఫీ డీటెయిల్స్ ఉంటాయి. సో ఫీ డీటెయిల్స్లో ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి కోర్స్ ఫీజ్, సో అది పర్ సెమిస్టర్ ఫీజు ఉంటుంది. దాని కింద గ్రీన్ ఫండ్ ఉంటుంది, దాని కింద టోటల్ అమౌంట్ టు బి పేడ్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో ఆ కొత్త వాళ్ళు పాత వాళ్ళు టోటల్ అమౌంట్ టు బి పేడ్ గ్రీన్ అది పింక్ కలర్. సో పింక్ కలర్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో అది మాత్రమే మీరు పే చేయాలి. సో ఫస్ట్ టైం సీట్ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఉంటారు, గేట్ జీప్యాట్ వాళ్ళు ఉంటారు. సో గేట్ జీప్యాట్ వాళ్ళకు టోటల్ అమౌంట్ చూపిస్తుంది మీరు ఎంతైతే ఫీ కడతారో. ఆల్రెడీ కట్టిన వాళ్ళు మీకు సేమ్ కాలేజ్ వస్తే ఏం కట్టాల్సిన అవసరం లేదు. సపోజ్ ఫస్ట్ టైం సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఎంతైతే పింక్ కలర్లో అమౌంట్ చూపిస్తుందో అంతా పే చేయాలి. అదే పీజీ సెట్ ద్వారా ఎంటెక్ ఎంఫార్మసీ జాయిన్ అయిన వాళ్ళు లైక్ ఇక్కడ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఉంటారు, పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తారు, బీసీ వాళ్ళకైతే మీకు పార్షియల్ వస్తాయి. కాబట్టి మీకు కోర్స్ ఫీజ్ టోటల్ అమౌంట్ టు బి పేడ్ డిఫరెంట్ వస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినట్టు. సపోజ్ సేమ్ వచ్చింది అనుకోండి, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి లోవర్ ఉండి కూడా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే రేపు మీరు హెల్ప్ డెస్క్ ద్వారా మీరు మెసేజ్ చేసి ఐ అప్లోడెడ్ మై ఇన్కమ్ సర్టిఫికేట్ బట్ యు ఆర్ నాట్ గివెన్ ఫీజు రియంబర్స్మెంట్ అని అట్లా రాసి మీకు సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయమంటారు. సపోజ్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే ఓకే, మీకు టోటల్ పింక్ కలర్లో ఎంతైతే అమౌంట్ చూపిస్తుందో అదంతా పే చేసుకోవాలి. సో ఇవి ఫీ డీటెయిల్స్. సో మీకు అలాట్మెంట్ ఆర్డర్లోనే కింద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఇవి మెయిన్ పాయింట్స్ మనకు. సో ఫస్ట్ మీకు ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ మనము సర్టిఫికేట్స్ అన్ని మీరు కాలేజ్కి తీసుకెళ్లాల్సింది ఉంటుందండి. సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సీట్ వచ్చిన వాళ్ళు ఫేజ్ 1 ఫేజ్ 2 సేమ్ కాలేజ్ వచ్చిన వాళ్ళు మీరు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీకు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఫేజ్ 1 ఫేజ్ 2లో సేమ్ కాలేజ్ వస్తే మీరు ఆల్రెడీ ఫేజ్ 1లో వెళ్ళారు కాబట్టి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీట్ ఏం చేంజ్ కాలేదు, బ్రాంచ్ కూడా చేంజ్ అవ్వలేదు. సో మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ హెవీ కాంపిటీషన్ ఉండొచ్చు, అక్కడ సీట్ వేకెన్సీస్ లేకపోవచ్చు. సో మీకు సీట్ రాలేదు, అదే సీట్ ఉంటుంది. అండ్ ఎవరికైతే ఫేజ్ 1 టు ఫేజ్ 2 చేంజ్ అవుతుంది ఇట్లా, అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక మల్లారెడ్డి కాలేజ్ వచ్చింది, ఇప్పుడు సిబిఐటి వచ్చింది అనుకోండి, ఇప్పుడు చేంజ్ అయింది కదా. సో మళ్ళీ మీరు సిబిఐటి కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ నాకు పాత కాలేజ్ కావాలంటే అట్లా ఇవ్వరు. ఇప్పుడు ఫేజ్ 2లో మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి మాత్రమే మీరు వెళ్ళాలి. సో మీరు ఎవరైతే ఫేజ్ 1లో సర్టిఫికేట్స్ అక్కడ సబ్మిట్ చేసిన వాళ్ళు లైక్ వేరే ఫస్ట్ ఫేజ్ కాలేజ్లో ఆ కాలేజ్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఈ కాలేజ్లో మీరు ప్రొడ్యూస్ చేయాలి. సో మీకు కూడా కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళకు ఫీజు ఎంత అయితే అమౌంట్ చూపిస్తుంది పింక్ కలర్లో అది మాత్రమే మీరు పే చేయాలి. సో వాళ్ళు లైక్ ప్రీవియస్
కాలేజ్లో ఎక్కువ ఫీజు ఉందనుకోండి, అది మీకు ట్రాన్స్ఫర్ రీఫండ్ చేస్తారు. సపోజ్ ఫస్ట్ కాలేజ్లో 20,000 ఉంది ఫీజు, ఇప్పుడు వచ్చేసి 30,000 ఉంటే ఎంతైతే ఎక్కువ ఉంటుందో అది మీరు పే చేయాలి. సో అది పింక్ కలర్లో మీకు అమౌంట్ ఎంత చూపిస్తుందో అది మీరు పే చేయాలి. సో చేంజ్ అయిన వాళ్ళు మీరు ఎంతైతే ఎక్స్ట్రా అమౌంట్ అనిపిస్తుందో అది పే చేయాలి. తక్కువ అమౌంట్ ఉంటే రీఫండ్ చేస్తారు. సో కాలేజ్ ఫేజ్ 2 కాలేజ్కి వెళ్ళాలి. ఫేజ్ 1 ఫేజ్ 2 సేమ్ కాలేజ్ వస్తే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు ఫేజ్ 1 సేమ్ కాలేజ్, ఫేజ్ 2 సో జస్ట్ మీరు కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు పేమెంట్ అండి. సో ఎవరికైతే కొత్తగా అలాట్ అయిందో మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా ఫీజు ఎవరికైతే ఫేజ్ 1 టు ఫేజ్ 2 ఉందో మీరు కూడా పే చేయాలి కాబట్టి సో పేమెంట్ చేయాలి. సో మెయిన్గా మీరు డెబిట్ కార్డ్ వాడండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్, సో గూగుల్ పే, ఫోన్పే కొద్దిగా వాడడానికి చేయకండి, ఎందుకంటే అవి యాప్స్ కాబట్టి ఒక్కొక్కసారి హోల్డ్లో అయిపోతాయి అమౌంట్. సో పేమెంట్ చేయండి. సో పేమెంట్ చేసిన తర్వాత అది ఓటీపీ అడుగుతుంది. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎంతైతే పింక్ కలర్లో అమౌంట్ చూపిస్తుందో ఆ అమౌంట్ మనకు చూపిస్తుంది, అది పే చేసేయాలి. పే చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. సో జాయినింగ్ రిపోర్ట్ అన్న ఈ అలాట్మెంట్ ఆర్డర్ సేమ్ టు సేమ్ వస్తుంది. అంటే మీరు ఫీ పే చేసినట్టు మళ్ళీ ఒక ప్రింట్ వస్తుంది, ఆ ప్రింట్ తీసుకొని పెట్టుకోండి సరిపోతుంది. సో ఇక్కడ యాజ్ పర్ నోటిఫికేషన్ మనకు కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ ఇచ్చారు. సో మీ అలాట్మెంట్ ఆర్డర్లో ఫ్రమ్ 19th October టు 17th October మీరు కాలేజ్ రిపోర్టింగ్ చేయాలి. సో చాలా తక్కువ టైమ్స్ ఇచ్చారు కాబట్టి 14, 15, 16, 17 ఈ డేస్లో మీరు మనీ కట్టేసి వెళ్ళాలి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఈరోజు పే చేసుకోవచ్చు ఇప్పుడు అమౌంట్, రేపు పే చేసుకోవచ్చు, ఎల్లుండి పే చేసుకోవచ్చు, కానీ ఈ రోజు పే చేయకండి, కొద్దిగా వెయిట్ చేయండి. సర్వర్ బిజీ ఉంటుంది, ఒక్కొక్కసారి అమౌంట్ కూడా మీరు హ్యూజ్ అమౌంట్ పే చేస్తారు కాబట్టి రేపటి నుంచి మీరు అమౌంట్ కట్టుకోవచ్చు, సీట్ బుక్ చేసుకోండి. వెంటనే ఈరోజు పే చేయకండి. మీరు 17th లోపు అమౌంట్ పే చేయొచ్చు, కానీ 17th లోపు కాలేజీకి కూడా వెళ్ళాలి. కానీ కాలేజ్ రిపోర్ట్ వచ్చేసి 14th, 15th, 16th, 17th ఏదో ఒక రోజు వెళ్ళడానికి ట్రై చేయండి, ఒక రోజు. కానీ ఫీజు ఈ రోజు నుంచి మీరు పే చేసుకోవచ్చు. సో ఫీజు కట్టే ముందు అసలు ఏ కాలేజ్ వచ్చింది మనకు, ఆ కాలేజ్ బాగుంటుందా, అటెండెన్స్ ఎట్లుంటుంది, ప్లేస్మెంట్స్ ఎట్లుంటాయి, అవి మీరు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకున్న తర్వాత మీరు కాలేజ్కి విజిట్ చేసిన తర్వాత మనీ పే చేసి ఈ కాలేజ్ నాకు ఇష్టం ఉంది వెళ్తా అనుకుంటే వెళ్ళండి. లేదంటే కొన్ని మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఉంటాయి, అట్లా మీకు నచ్చిన కాలేజ్ కూడా వెళ్ళిపోవచ్చు ఈ ఫేజ్ 2 తర్వాత. సో అలా చేసుకోండి. సో ప్రాపర్గా ఆ కాలేజ్ గురించి తెలుసుకున్న తర్వాతనే మనీ పే చేయండి. లేదంటే నాకు ఏ కాలేజ్ అన్నా రాని ఎంటెక్ ఎంఫార్మసీ చేస్తా ఫేజ్ 2లో వచ్చింది అంటే మీరు మనీ పే చేసుకోవచ్చు, కానీ రేపటి నుంచి కట్టుకోండి సేఫ్ సైడ్. సో ఈ డేట్స్ ఇంక్రీజ్ చేస్తారా డిక్రీజ్ చేస్తారా, మనకు చాలా టైం ఉంది, ఎందుకంటే దసరా హాలిడేస్ వల్ల వాళ్ళు తక్కువ టైం ఇవ్వడం జరిగింది. సో ఇంక్రీజ్ చేస్తే కూడా చేస్తారు, కానీ ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి రెగ్యులర్గా మీరు వెబ్సైట్ చూడండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. మనీ అయితే మీరు డిసైడ్ అయిన తర్వాత పే చేసి కాలేజ్కి పక్కా వెళ్ళాలి. మళ్ళీ మనీ పే చేసి కాలేజ్కి వెళ్ళకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో సీట్ నాట్ అలాటెడ్ వాళ్ళు, ఫేజ్ 1లో ఫేజ్ 2లో సీట్ రాని వాళ్ళు మీకు సీట్ రానట్టే అండి. మెయిన్గా మీకు పెద్ద ర్యాంక్ అన్న ఉండొచ్చు, లేదంటే మీరు తక్కువ కాలేజ్ అన్న పెట్టుంటారు. సో అది సీట్ రాని వాళ్ళు. సో సేమ్ కాలేజ్ వచ్చిన వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు, బ్రాంచ్ చేంజ్ అయినా కూడా మీరు కాలేజ్కి విజిట్ చేసి నా బ్రాంచ్ చేంజ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే బ్రాంచ్ కూడా ఒక సీటే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలోనే ఫస్ట్ మీకు ఏదో ఒక బ్రాంచ్ వచ్చింది, జియోటెక్ వచ్చింది. ఇప్పుడు స్ట్రక్చర్ వచ్చిన ఆ జియోటెక్ సీట్ అనేది వేరే వాళ్ళకి ఇస్తారు, మీకు స్ట్రక్చర్ సీట్ వచ్చింది. సో మళ్ళీ మీరు వెళ్ళాలి. సేమ్ కాలేజ్ అంటే ఫేజ్ 1 ఫేజ్ 2 సేమ్ కాలేజ్ సేమ్ బ్రాంచ్ వస్తే వెళ్ళాల్సిన అవసరం లేదు. సేమ్ కాలేజ్ విత్ ఇన్ డిఫరెంట్ బ్రాంచ్ వచ్చినా వెళ్ళాలి, డిఫరెంట్ కాలేజ్ వచ్చినా వెళ్ళాలి. సో ఈ 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ పక్కా వెళ్ళాలి. అండ్ కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు, ఫేజ్ 1లో సీట్ రాకుండా ఫేజ్ 2లో వచ్చిన వాళ్ళు మీరు కూడా కాలేజ్ రిపోర్ట్ చేయాలి. 14th to 17th మనీ పే చేసి వెళ్ళాలి. సో సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. సో సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఒరిజినల్స్, వాటిని జిరాక్స్ కాపీస్ తీసుకొని, ఫోటో కాపీస్ కావచ్చు, అవన్నీ తీసుకొని వెళ్ళాలండి. సో అవన్నీ తీసుకొని వెళ్ళే ముందు మీరు స్కాన్ చేసుకొని మీ ఈమెయిల్లో కావచ్చు అన్నీ సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఒక్కసారి ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వరు. సో కొన్ని కాలేజెస్ వాళ్ళు అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్ తీసుకుంటారు, కొన్ని మాత్రమే తీసుకుంటారు. సో కాలేజ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకొని వెళ్ళండి. జిరాక్స్ సెట్స్ ఒక 3 sets తీసుకెళ్ళండి. ఒక సెట్ 1 set అలా 2 or 1 set అలాకి ఇచ్చేసిన ఒక సెట్ మీ దగ్గర ఉంచుకోవడానికి ఉంటుంది. సో ఫీజు అయితే ముందే పే చేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఎవరికైతే రీఫండ్ చేసుకుందాం అనుకుంటున్నారు, లైక్ ఇప్పుడు ఫేజ్ 1లో సీట్ వచ్చింది క్యాన్సిల్ చేసుకున్నారు, అప్పుడు మీకు 100% వస్తుంది. ఇప్పుడు ఫేజ్ 2లో మనీ కట్టేశారు, ఫీ కట్టారు, కానీ మీకు ఇష్టం లేదు కాలేజ్, మళ్ళీ రీఫండ్ చేసుకుందాం అనుకుంటే 50% అమౌంట్ వస్తుంది. సో వెబ్సైట్లోనే మనకు రీఫండ్ ఫార్మేట్ ఉంది PDF,
అది డౌన్లోడ్ చేసుకొని అదంతా ఫిల్ చేయాలి. మీ హాల్ టికెట్ నెంబర్, మీకు ఏ ఫేజ్లో సీట్ వచ్చింది, మీకు ఎంత కట్టారు ఫీజు, అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ అవి ఏవైతే రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ అటాచ్ చేసి ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మీరు ఆ ఫామ్స్ అని సబ్మిట్ చేస్తే మీకు క్రెడిట్ చేయడం జరుగుతుంది ఆ అమౌంట్. సో సబ్మిట్ చేయగానే చేయరు, సో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో అప్పుడు మీ అకౌంట్కి వచ్చేస్తాయి. సో ఇవి మెయిన్ పాయింట్. సో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళు. ఫేజ్ 2లో అమౌంట్ కట్టి కాలేజ్ జాయిన్ అవ్వకముందే మీరు చేసుకుంటే 50% వస్తుందండి. సో సేమ్ ఇప్పుడు 2 పర్సన్స్ అయితే పక్కా వెళ్ళాలి. కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు వెళ్ళాలి, కొత్త వాళ్ళు అసలు ఫేజ్ 1లో రాని వాళ్ళు వెళ్ళాలి, ఒకటే కాలేజీలో బ్రాంచ్ చేంజ్ అయినా మీరు వెళ్ళాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో చూసుకోండి, లైక్ వెబ్సైట్లో మీరు కట్ ఆఫ్స్ చూసుకోవచ్చు, ఎవరికి ఏ ర్యాంక్ ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కడెక్కడ వచ్చినాయి అవి కూడా చూసుకోవచ్చు. సో రెగ్యులర్గా మీరు వెబ్సైట్లో చూడండి, లైక్ ఈ డేట్స్ కూడా మనకు 4 days ఇచ్చారు కాబట్టి 14th తర్వాతే మనం చేంజ్ చేస్తే చేయొచ్చు. కాకపోతే పేమెంట్ చేసే ముందు మీకు ఇష్టమా కాలేజ్ బ్రాంచ్ ఇష్టమా అది తెలుసుకున్న తర్వాత పేమెంట్ చేసిన తర్వాతనే 14th, 15th, 16th, 17th కాలేజ్కి వెళ్ళాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. పింక్ కలర్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో అది పే చేయాలి, ఇది ఫైనల్ పాయింట్. సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.